హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనం చాలా కథలు చెప్పుకుంటున్నాము, జానపద కథలు. జానపద కథలు అంటే వెంటనే గుర్తొచ్చేది పల్లెటూరుకు సంబంధించిన కథలు అని అంటారు కదా మేడం. అంటే చాలా కథలు చెప్తున్నారు, అందులో నీతి, ప్రతి కథలో కూడా ఒక నీతి అనేది ఉంటుంది. పిల్లలకి వర్తిస్తుంది, పెద్దవాళ్ళకి కూడా అంటే ఏ సంబంధం లేకుండా కూడా కథలు చాలానే ఉన్నాయి. మరి ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏం కథ చెప్తున్నారు? ఈ రోజు మనము కాస్త కొత్తదనం, అంటే ఎప్పుడు మన దేశంలో జరుగుతున్నవి మాట్లాడాం కదా. ఇప్పుడు ఒక టర్కీ కథ, టర్కిష్ దేశం ఉంది కదా, ఆ దేశంలో జరిగిన ఒక చిన్న కథ అన్నమాట. అనగనగా టర్కీ దేశంలో ఒక రాజ్యం, ఒక పెద్ద భవంతి, ఆ భవంతిలో ఒక సుల్తాన్, ఆ సుల్తాన్కు ఒక అందమైన కూతురు. ఫస్ట్ మూలం అదనమాట స్టోరీ. అదే రాజ్యంలోనే ఒక చిన్న గుడిసెలో నివసించే ఒక యువకుడు. వాడికి తల్లి మాత్రమే ఉంటుంది, తండ్రి ఉండడు. ఆ తల్లి పాపం చాలా కష్టపడి ఆమె సంపాదించి వాడికి పెడుతూ ఉంటుంది. కుర్రాడేమో చాలా హుషారైన వాడు, చలాకీ కుర్రాడు, కానీ పని మాత్రం చేయడు. హుషారుంది, యాక్టివ్ బాయ్, కానీ పని మాత్రం చేయడు. కష్టమంతా పాపం ఆ తల్లే చేసి వాడికి సంపాదించి తెచ్చి పెడుతూ ఉంటాడు. ఒకరోజు అంటే ఏంటి వీడేం పని చేయట్లే అంటే ఏంటి, ఖాళీగా ఉంటున్నాడని బయట మంచం వేసుకొని హాయిగా కాలు మీద కాలు వేసుకొని పడుకొని ఆకాశం వైపు చూస్తూ చెట్ల వైపు చూస్తూ పడుకొని ఉంటాడు. అలాంటి సమయంలో ఒకరోజు ఈ రాణి పల్లకిలో, అంటే ఆ సుల్తాన్ కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి పల్లకిలో తన పరివారంతో అదే దారి వెంట వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్తుంటే వీడు చూస్తాడు, అనుకోకుండా ఆ పల్లకికి ఇలా పరదాలు ఉంటాయి సైడ్కి, ఆ పరదా కాస్త గాలికి అలా తొలగగానే వీడు ఆ అమ్మాయిని చూస్తాడు. చూడగానే మోహించేస్తాడు. మోహించేయడానికి ఇప్పుడు అంతరాలు ఏముంది, కళ్ళు చాలు, కళ్ళు మనసు. చూస్తాడు, వాడికి నచ్చుతుంది అమ్మాయి, నచ్చుతుంది. వెంటనే ఆవిడ అలా వెళ్ళిపోగానే పరిగెట్టి తన కొట్టంలోకి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ గుడిసెలోకి వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ ఇప్పుడు వెళ్ళింది కదా ఆ సుల్తాన్ కూతురు, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చేసింది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఆమెకి అసలు చెమటలు పట్టేస్తాయి, ఏం మాట్లాడుతున్నాడు వీడు. అరే నాయన, మీ నాన్న చనిపోయేటప్పుడు మనకి ఏమీ ఆస్తులు ఏమీ పెట్టిపోలేదు, ఒక 10 బంగారు నాణాలు మాత్రం ఇచ్చి వెళ్ళాడు, దాంతోనే నేను ఏదో కొంచెం పనులు చేసుకుంటూ డెవలప్ చేస్తూ ఏదో ఇల్లు గడుపుతున్నానంతే, నీకేంటి ఆవిడేంటి రాకుమారిని ఇస్తారా ఎవరైనా, ఆశకు కూడా ఒక అంత ఉండాలి అంటుంది. ఏమో నాకు తెలియదు అదంతా, నాకైతే ఆ రాకుమారే కావాలి, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటాడు. అంటే ఏం చేస్తుంది పాపం, ఎంతైనా తల్లి మనసు ఒప్పుకోడు, మొండి పట్టు పడతాడు ఆమెను. నువ్వు వెళ్ళి ఆ సుల్తాన్ అడుగు రాకుమారినిచ్చి పెళ్లి చేయమని. అది అసంభవం అని ఆవిడకి తెలుసు, కానీ ఏం చేస్తుంది, వీడి పోరు పడలేక ఇంకా ఇలా కాదని చెప్పి బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు బయలుదేరి, ఆ రోజు ఏంటి అంటే రాజభవనంలో ఈ ప్రజలందరికీ కూడా ఒక రోజు ఇస్తారనమాట. అంటే ప్రభువును కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి ఒక రోజును కేటాయించింటారు. అది కరెక్ట్గా ఆ రోజు. అంటే ఆ రోజు అందరికీ, బయట ప్రజలందరికీ కూడా, సామాన్య ప్రజలకు ఎంట్రీ ఉంటుంది రాజభవనంలోకి. సో ఈమెకు కూడా ఎంట్రీ దొరుకుతుంది. లోపలికి వెళ్ళి అందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు క్యూలో నిలబడి. ఈవిడ కూడా వెళ్ళి క్యూలో నిలబడి తన సమస్యను చెప్తుంది. ఏమ్మా అంటే అసలు ముందు ఈవిడకి నోరు పెగలదు భయంతో, ఏమంటాడో సుల్తాన్ చంపేస్తాడరా బాబు వినగానే అని భయపడుతూ ఉంటుంది. అయినా చెప్తుంది, ప్రభు చాలా ధైర్యం చేసి నేను మాట్లాడుతున్నాను, నాకు ఒకే ఒక కొడుకున్నాడు, వాడు ఈ మధ్య రాకుమారిని చూశాడంట, ఆవిడనే పెళ్లి చేసుకుంటాను, ఎలా అయినా సరే మిమ్మల్ని ఒప్పించమని అడుగుతున్నాడు. ఈ మాట మాట్లాడడానికి కూడా నాకు భయంగా ఉంది, నాకు తెలుసు ఇది విన్న వెంటనే నా తల నరికేస్తారని కూడా నాకు తెలుసు, కానీ ఎలా అయినా సరే మీరు నా కోరిక మన్నించాలి అని భయపడుతూ ఇంకా తల ఉంచుకొని అడుగుతూ ఉంటుంది. తల ఎత్తి రాజుని చూసి అడగదు, సుల్తాన్ని. భయపడుతూ వణికిపోతూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు, ఆయన సుల్తాన్ తెలివిగలవాడు, అంతమంది ప్రజల్లో అడుగుతున్నప్పుడు అతను నో అంటే అతను చెడ్డవాడైపోతాడు కదా. అందుకని చాలా తెలివిగా ఆలోచించి ఆయన, సరే రేపు నీ కొడుకును రాజభవనానికి పంపించు, ఓకే అంటారు. ఆమె నమ్మలేకపోతుంది, ఇది నిజమా అబద్ధమా, నేను నిజంగానే చెప్తున్నాము, రేపు నీ కొడుకును పంపించు అని చెప్తాడు ఆయన.
సరే ఈవిడ వెంటనే ఇంటికి వెళ్ళిపోగానే విషయం చెప్తుంది వాడికి. ఇట్లా రాజు ఒప్పుకున్నారనగానే ఇంకా వాడి ఆనందానికి పగ్గాలు ఉండదు. సరే మరుసటి రోజు వాడు వస్తాడు, రాజభవనానికి వస్తాడు. రాగానే రాజు చూస్తాడు వాడికి ఒక చిన్న లోపం ఉంటుంది. అది ఏంటి అంటే పిల్లవాడు బాగా అందంగా ఉంటాడు, వాడు కూడా చక్కగా ఉంటాడు, చిన్న కుర్రాడు, ఒక 20 ఏళ్ల కుర్రాడు. కానీ వాడికి తల మీద వెంట్రుకలు ఉండవు, అంటే చాలా పల్చగా ఉంటుంది అనమాట తల. అదొకటి ఆ అబ్బాయికి ఉన్న లోపం. చూస్తాడు, రాజుకు నచ్చడు, అంటే పిల్లవాడు కూడా నచ్చడు. అరే ఏంటి నా కూతురికి ఇలాంటి వాడినా అని. కానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా, అంతమందిలో మాట ఇచ్చాడు కాబట్టి అతను చెప్తాడు, ఒక కండిషన్, నువ్వు రాకుమారిని పెళ్లి చేసుకోవాలి అంటే మేము కొత్తగా ఒక ఉద్యానవనం కట్టించాము, అందులోకి అది రాకుమారి కోసం కట్టించింది అనమాట. ఈ ప్రపంచంలో ఉన్న వెరైటీ పక్షులు, వింత వింత పక్షులన్నీ తెచ్చి తీసుకొని వచ్చి నువ్వు ఆ పార్క్ నింపేసాయి, ఆ ఉద్యానవనం నింపేసాయి, అప్పుడు నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. ఇంకా వీడు అయిపోయిందిరా కదా, ఇంకా అయ్యేది కాదు అని ఏం చేస్తాడు, బాధపడుతూ అట్లా వెళ్తూ ఉంటాడు అనమాట. ఒక 2 వారాలు నడుచుకుంటూ ఆ గ్రామం ఈ గ్రామం దాటుకుంటూ వెళ్తూనే ఉంటాడు. వెళ్తూ ఒక దగ్గర అలసిపోయి కూర్చుంటే ఒక కొండల మధ్య నుంచి ఒక సన్యాసి వస్తాడు. ఏం బాబు ఇంత దిగులుగా ఉన్నావు, ఏంటి నీ ప్రాబ్లం అంటే చెప్తాడనమాట. సో ఇట్లా నేను సుల్తాన్ కూతుర్ని ప్రేమించాను, ఈ కండిషన్ పెట్టాడు నాకు, పక్షుల్ని తీసుకురమ్మని. అదేం పెద్ద సమస్య కాదు, చాలా చిన్న విషయము, నేను నీకు హెల్ప్ చేస్తా అంటాడు. అని ఇక్కడ నుంచి కొంత దూరం నడిచి వెళ్తే, ఒక 2 క్రోసుల దూరం నడిచి వెళ్తే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అసలు అది చూడగానే నువ్వు ఐడెంటిఫై చేస్తావు, చాలా పెద్ద చెట్టు, అలాంటి చెట్టు ఎక్కడా చూసుంటావు. ఆ చెట్టు మీద ఒక పర్టికులర్ టైం చెప్తాడనమాట, సాయంకాలం టైంలో పక్షులన్నీ వచ్చి చేరతాయి. రకరకాల పక్షులు ఎక్కడెక్కడ ఉన్నవన్నీ ఆ చెట్టు మీదకే చేరతాయి. అవి ఎప్పుడు రావు. నువ్వు అక్కడ ఉండి ఆ పక్షులన్నీ సైలెంట్ అయ్యే వరకు నువ్వు ఏం మాట్లాడకుండా, అవి సైలెంట్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడే ఉండి, తర్వాత నేను నీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం పఠించు, అప్పుడు నీకు ఆ పక్షులన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయండి. సరే అని వెళ్తాడు. వెళ్ళి అలాగే ఆయన చెప్పిన విధంగా ఆ చెట్టు చాటున దాక్కుంటాడు. ఆ పక్షులన్నీ వస్తాయి, కాసేపటికి అవన్నీ సైలెంట్గా అవుతాయి. అప్పుడు ఈ ముని చెప్పిన మంత్రం పఠిస్తాడనమాట. అది వల్లించగానే అవన్నీ స్టాచ్యూలాగా స్తంభించిపోతాయి, ఎక్కడక్కడ ఆగిపోతాయి అన్నమాట. ఆగిపోగానే మొత్తం ఆ పక్షులన్నింటినీ ఒక్కొక్కటి తీసుకొని అన్నీ నింపుకుంటాడు, భుజాల మీద, తల మీద, చేతులకు. ఇంకా కదలవు కదా, ఎలాగ బొమ్మల్లాగా అనమాట. అన్ని రకాల పక్షులను ఏరుకొని మొత్తం తన ఒంటి నిండా నింపుకొని రాజభవనానికి వెళ్తాడు. రాజభవనానికి వెళ్ళగానే ఎవరబ్బా ఏదో వింత మనిషి వస్తున్నాడని అందరికీ భయపడుతూ జరుగుతారు. వీళ్ళు లోపలికి పోయి మొత్తం ఎక్కించుకుంటాడు పక్షులన్నింటినీ. అవి పక్కకు తీసి ఇలా చూడగానే రాజు, చూడండి మా ప్రభు సుల్తాన్, మొత్తం తెచ్చేశాను అన్నీ అంటాడు. అని అలా ఆశ్చర్యపోతాడు ఆయన. అలాగే చూస్తుండిపోతాడు, అసలు ఎలా సాధ్యం, వీడు ఎలా తెచ్చాడు ఇవన్నీ అనగానే వాడు వెంటనే మీరందరూ జాగ్రత్తగా వెళ్ళి ఆ ఉద్యానవనంలోకి వెళ్ళండి అంటాడు ఆ పక్షుల్ని. అంటే స్టాచ్యూ డౌన్ అనగానే ఆ పక్షులన్నీ అక్కడ ఉన్న ఒక ద్వారం ద్వారా మొత్తం అన్నీ వెళ్ళి ఆ గార్డెన్ అంతా ఆక్యుపై చేసేస్తాయి. ఆక్యుపై చేసిన తర్వాత మరి మీరు చెప్పింది చేశాను కదా, నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అంటాడు. సుల్తాన్కి ఇష్టం లేదు, ఇవ్వడు. ఏదో ఒకటి చేయాలి మళ్ళీ విండని, బాగా చేసావు ఇది, యు ఆర్ గ్రేట్ అని అప్రిషియేట్ చేస్తున్నాను నిన్ను, కానీ ఇంకొక కండిషన్ ఉంది అంటాడు. అదేంటి అంటే, నువ్వు ఎన్నో విషయాలు తెలుసుకొని వచ్చావు, ఇన్ని పక్షుల్ని తెచ్చావంటే నువ్వు చాలా గ్రేట్, కాబట్టి నువ్వు ఇంకొక పని కూడా చేయగలవు అంటాడు. అదేంటి అంటే, నీ తల మీద బాగా మంచి రింగుల్ జుట్టు మొలిపించుకొని రాపో అంటాడు. అది అసాధ్యమని వాడికి తెలుసు పాపం, ఎక్కడి నుంచి వస్తుంది, చిన్నప్పటి నుంచి లేని జుట్టు ఇప్పుడు కొత్తగా రావడం అంటే అని. వీడు ఇంకా ఈయన దొంగ ప్లాన్ వేస్తున్నాడు, ఆయనకు కూతుర్నిచ్చేది ఇష్టం లేదు అని చెప్పి ఏమీ అనలేడు కదా సుల్తాను, వీడేమో చిన్నవాడు అని ఇంకా అలాగే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీడికి ఒక ఐడియా వస్తుంది, ఈయన నన్ను మోసం చేస్తున్నాడు కాబట్టి ఈయనకి ఏదో ఒకటి చెయ్యాలి, నేను ప్లాన్ చేయాలి అని చెప్పి వీడు ఈ సుల్తాన్ కూతురు యువరాణి ఆడుకుంటూ ఉంటుంది ఉద్యానవనంలో అందరితో చేరి. వీడు మెల్లగా వెనక ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ నేర్చుకున్నాడు కదా ఒక మంత్రం, ఆ మంత్రం ద్వారా అందరినీ స్టాచ్యూ చేసేస్తాడు. స్టాచ్యూ చేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. వెళ్ళిపోగానే ఇంకా ఈయన రాజుకు భయం అవుతుంది, అయ్యో ఏంటి ఇట్లా అయిపోయింది, ఎలా మరి నా కూతురు ఎట్లా ఇలా నిలిచిపోయారు అందరూ అని భయపడతాడు. అప్పుడు తన మంత్రిని పిలిపిస్తాడు.
మంత్రి అంటాడు, ప్రభు మీరు ఇచ్చిన మాట తప్పారు కదా ఇంతకు ముందు వచ్చిన అబ్బాయికి, బహుశా దాని ఫలితమేనేమో ఇది, మీరు అతన్ని పిలిపించి అతనికి సారీ చెప్పి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, మళ్ళీ అంతా మామూలు అయిపోతుంది అని మంత్రి సలహా ఇస్తాడు. అనగానే మళ్ళీ వెంటనే రాజభటుల్ని పంపించి వాడిని సాదరపూర్వకంగా వాడిని ఆహ్వానించి, ఆయన నువ్వే ఎట్లయినా సరే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తాడు. వీడు సైలెంట్గా ఓకే అని ఆ మంత్రాన్ని రివర్స్గా చెప్తాడు. మళ్ళీ అంతా సిచ్యువేషన్ స్టాచ్యూ డౌన్ అయిపోయి అందరూ మామూలు పరిస్థితిలోకి వచ్చేస్తారు. ఇంకా రాగానే రాజు సుల్తాన్ తన కూతుర్నిచ్చి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో సుల్తాన్ కూతురు చలాకీ కుర్రాడు అనమాట. ఎట్లా అయితే దక్కించుకున్నాడు తెలివిగా దక్కించుకున్నాడు. బాగుంది మేడం. సుల్తాన్ కూతురు చలాకీ కుర్రాడు. నమస్తే.